ఏ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు పర్చేజ్ చేస్తా యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు శ్రీరంగపట్నంలోకి రంగనాథ దర్శనం కోసం వచ్చాము. అండ్ ఈ శ్రీరంగపట్నం నుంచి ఈ డే 2లో భాగంగా 3 గుళ్ళు మనం కవర్ చేస్తున్నాము. శ్రీరంగపట్నం కమింగ్ 2 మిగతాయి నేను వీడియోలో కవర్ చేస్తాను. ఈరోజు మనం శ్రీరంగం రైల్వే స్టేషన్లో దిగాము. యాక్చువల్గా నెక్స్ట్ స్టేషన్లో మనము టికెట్ బుక్ చేసుకున్నాం. బట్ ముందుగానే మనం శ్రీరంగం దగ్గరే కాబట్టి ఈ రైల్వే స్టేషన్ నుంచి శ్రీరంగం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో మేమేమనుకున్నామంటే ఇనిషియల్గా శ్రీరంగంలో దిగి అక్కడే రైల్వే స్టేషన్లో మనకు అకామిడేషన్ ఉంటుంది కదా, ఫ్రెష్ అప్ అవ్వడానికి, ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళి అక్కడ గుళ్ళో దర్శనం చేసుకోవడానికి వెళ్దాం అనుకున్నాం. బట్ మాకేం జరిగిందంటే రైల్వే స్టేషన్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ మనకు వర్షం కంటిన్యూగా వర్షం పడుతుంది. లైట్గా స్టార్ట్ అయింది మేము రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత. బట్ అక్కడికి వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి ఒక మీడియం లెవెల్లో, అంటే మనము నడుస్తూ వెళ్ళొచ్చు, మరి అంత పెద్ద వర్షం కాదు, బట్ మేనేజబుల్ వర్షమే. బట్ గుడిలోకి వెళ్ళేటప్పటికి మనకు పూర్తిగా తడిసిపోదు. సో మేము అందుకని మాకు కంఫర్టబుల్ ఒక హోటల్ దొరికిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చి యాక్చువల్గా గుడి దగ్గరే ఉంది. సో లోపలికి రూమ్ నుంచి గుడి లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఓకే, సో ఇక్కడ వెళ్ళే దారిలోనే లెఫ్ట్ సైడ్ ఒక దగ్గర టిఫిన్ చేసేసాము మేము. సో టిఫిన్ చేసి ఇట్లా లోపలికి వచ్చాము. సో మనకు గుడి 7 లైన్లలో, మనకు 7 గోపురాల్లో సంథింగ్ గోపురాలు ఉంటాయి. సో ఆ గోపురాలలో 3 గోపురాల నుంచి గుడి ఆవరణ స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ అంతా మన విలేజ్ శ్రీరంగపట్నం యొక్క పీపుల్స్ అంతా వాళ్ళ నివాస స్థలాలను ఏర్పరచుకున్నారు. సో అలానే మేము మా బ్యాగ్స్ అన్ని లాకర్లో పెట్టేసి, చెప్పులు అక్కడ స్టెప్ స్టాండ్లో పెట్టేసి దెన్ తర్వాత క్యూ లైన్లోకి వచ్చాము. ఇక్కడ క్యూ లైన్లో శ్రీరంగం క్యూ లైన్లో యాక్చువల్గా మేము ఒక క్యూ లైన్లో వెళ్ళాము. దెన్ యాక్చువల్గా 100 రూపీస్ క్యూ లైన్ కూడా ఉందన్నారు. బట్ మాకు అదైతే ఎక్కడ ఎవరు చెప్పలేదు ఆ లైన్ ఉందని. దెన్ మేము నార్మల్గా క్యూ లైన్లోకి స్టార్ట్ అయిపోయి ముందుకెళ్ళాము. సో ఆ లైన్లో క్యూ లైన్లో ఉన్నప్పుడు నేను ఈ వీడియోస్ సైడ్ వ్యూ అంతా కవర్ చేశాను. ఆ తర్వాత దర్శనం చేసుకొని ఒక దగ్గర జస్ట్ ప్రతి గుళ్ళ మేము ఎక్కడికి వెళ్ళినా కానీ కాసేపు అక్కడ కూర్చొని దెన్ ఆ తర్వాత ముందుకు మూవ్ అవుతాము. సో ఇక్కడ శ్రీరంగపట్నంలోని గర్భగుడి బ్యాక్ సైడ్ ఇదంతా మనం దర్శించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఎగ్జిట్ నుంచి మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత ఇట్లా మొత్తం అంత పెద్ద గుడి, చాలా పెద్ద గుడి. మనము నిదానంగా కవర్ చేస్తే ఒక రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడాలంటే ఒక రోజు టైం పడుతుంది. బట్ మాకున్న కన్సిస్టెన్సీ టైంలో అండ్ మాకు ఇంకా టైం ఉంది కాబట్టి వేరే గుళ్ళను చూసుకోవడానికి, సో వాటి కోసం కవర్ చేయడానికి ఈ గుడి చాలా వరకు కవర్ చేశాము. ఈ గుళ్ళో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇక్కడ మ్యూజియం ఉంది ఈ గుళ్ళో. ఆ తర్వాత గరుడ్ మంత్రులు ఉంటారు, రామానుజుల వారు ఎక్కడైతే విగ్రహం రూపంలో ఉంటారు. అంటే మనకు నండూరి శ్రీనివాసరావు ప్రవచనం కానీ, లేదంటే ఇంకా మిగతా వాళ్ళ పెద్దవాళ్ళ ప్రవచనంలో చెప్పిన విధంగా నేను రీసెంట్ గా ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళే ముందు నండూరి శ్రీనివాసరావు గారి ప్రవచనం చూసి దాంట్లో ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏముంటుంది, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ గుడిలో ప్రతి ప్లేస్ ను కవర్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ కొన్నిసార్లు ఆ గుడిలో ఆయన చెప్పిన విధంగా నేను కవర్ చేయలేకపోతున్నాను. బట్ దీంట్లో కూడా సో మెయిన్ పార్ట్స్ అయితే కవర్ చేశాను. మన గరుత్మంతుడు కానీ, రామానుజు గారి విగ్రహం కానీ, ఆ రామానుజు గారి ప్రతిమ ఏదైతే ఆయన నిజ శరీరంతో అక్కడే ఉన్నారు కాబట్టి సో అది కవర్ చేసాము. ఆ తర్వాత టెంపుల్ వాళ్ళు మనకు టెంపుల్లో ఒక ప్లేస్ లో రూఫ్ పైకి వెళ్ళి విజిట్ చేయడానికి టికెట్స్ ఉన్నాయి. సో అది 50 రూపీస్ అంట. ఆ 50 రూపీస్ మనం తీసుకొని వాళ్ళు ఎక్కడైతే అలౌ చేశారో గుడి రూఫ్ నుంచి చూడడానికి అలౌ ఇచ్చారు. సో మనం ఇక్కడ నుంచి రూఫ్ టవర్ ఎక్కిన తర్వాత సో మొత్తం మీకు 360 వ్యూలో రూఫ్ చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని. సో పైనుంచి వ్యూ చాలా బాగుంది. అండ్ అలానే శ్రీరంగపట్నం యొక్క ఆర్కిటెక్చర్ కానీ, ఆ గుడి గోపురాలు కానీ, ఆ ఊర్లో డీటెయిల్స్, సో లోపల చాలా ప్రశాంతంగా, చాలా
ఇదిగా ఉంది. అండ్ అయితే ఈ గుళ్ళో రంగనాథ స్వామి పడుకొని ఉండడం వల్ల ఆ గడపలో స్ట్రైట్ గా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇమీడియట్ గా చాలా మంది జనాలు ఉండేటప్పటికి ఆ రోజు అండ్ పైగా వర్షం పడుతుంది. సో దీని ద్వారా మాకు ఇమీడియట్ గా అంటే శిరస్సు నుంచి పాదాల వరకు దేవుని చూడడానికి ఆస్కారం ఉండకపోవచ్చు. బట్ మేము ముందే మా టీం మొత్తానికి చెప్పాము ఇక్కడ రంగనాథ స్వామి ఉంటారు, సో పడుకొని ఉన్న విగ్రహం ఉంటుంది, సో మీరు చాలా కేర్ఫుల్ గా మొత్తం చూడండి, మనకు మొత్తం అంతా కనబడుతుంది అంటే. సో మా టీంలో 2-3 చూడలేకపోయారు మొత్తం విగ్రహాన్ని, అంటే ఐ మీన్ ఎగ్జిస్టింగ్ రాతితో ఉన్న విగ్రహాన్ని చూడలేదు. కానీ నార్మల్ గా మనకు ఫ్రంట్ లో గుడి ముందుకు వెళ్ళినామంటే మనకు విగ్రహాలు ఉంటాయి కదా, సో ఇలాంటి ఊరేగింపు విగ్రహాలు అవి, సో వాటిని చూసారు. బట్ మెయిన్ విగ్రహం చూడలేకపోతే మా దాంట్లో తమిళ్ తెలిసిన ఒక ఫ్రెండ్ అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా చూడలేదు సో అని వాళ్ళు తమిళ్లో మాట్లాడితే వాళ్ళ ఓకే అని చెప్పి చూపించారు కాసేపు. మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ మొత్తం నీట్ గా చూసుకొని కాసేపు మళ్ళీ బయటకు వచ్చేసాం. సో అక్కడ అది కొంచెం బాగా అనిపించింది. ఇప్పుడు మనం అంతా రూఫ్ టాప్ కవర్ చేస్తున్నాము, అక్కడ ఉన్న గోపురాలు, సీనరీస్ మొత్తం అంతా. సో మాతో పాటు చాలా మంది విజిటర్స్ దాన్ని చూడడానికి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టు 3 గోపురాలు ఉన్నాయి. సో అలానే ఇటు సైడ్ నేను 7 గోపురాస్ కవర్ చేశాను. 7 ఒకేలాగా చాలా వరకు కవర్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఓకే, బట్ ఎంతసేపు ఉన్నా కానీ ఆ ప్లేస్ నుంచి వన్ శ్రీరంగం కంప్లీట్ చేసుకొని మేము జంబుకేశ్వరంకి వచ్చాము. జంబుకేశ్వరం బై ఆటో అక్కడి నుంచి శ్రీరంగం నుంచి ఆటో మాట్లాడుకొని జంబుకేశ్వరంకి వచ్చాము. జంబుకేశ్వరం కూడా శివుడికి సంబంధించిన గుడి. సో ఈ గుడి కూడా చాలా పెద్దగా ఉంటుంది, మనం కవర్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో నేను ఎక్కడ వీడియోస్ తీయలేదు. అండ్ ఈ గుడి ఇమీడియట్ గా అయిపోయినమ్మటే మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము. ఇక్కడ నుంచి శ్రీరంగపట్నం నుంచి ఒక బస్సు ఎక్కేసి బస్సులో ఈ రైల్వే స్టేషన్ దగ్గర దిగాము. ఈ రైల్వే స్టేషన్ నుంచి మనం తంజావూరు వెళ్ళేదానికి ట్రైన్ అవైలబిలిటీ ఉంది. సో నెక్స్ట్ మేము ఏం చేసామంటే తంజావూరు వెళ్ళాము నైట్కి. సో మధ్యలో శివుడిది ఒక ఆలయం చూసాము. సో అది చాలా అక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ ఆ గుడి పేరు నేను కమింగ్ దానిలో చెప్తాను. సో ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో దిగి మేము ఆ నెక్స్ట్ తంజావూరు రైల్వే స్టేషన్లో బృహదేశ్వర ఆలయం ఉంటుంది. ఆ బృహదేశ్వర ఆలయము వెళ్ళడానికి ప్లాన్ యాక్చువల్గా ఇది. సో ఇక్కడ రైల్వే స్టేషన్ ఎక్కేసి లోకల్ ట్రైన్ ఎక్కించి మేము తంజావూరు దిగాం. తంజావూరు దిగి అక్కడ గుడి మొత్తం కవర్ చేసుకొని దెన్ మళ్ళీ ఇక్కడి నుంచే మాకు నెక్స్ట్ డెస్టినేషన్కి రైలు ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఈ రైల్వే స్టేషన్ చాలా బాగా అనిపించింది నాకు. సో చాలా నీట్గా ఉంది, మొత్తం రీసెంట్ కన్స్ట్రక్షన్ అనుకుంటాను. సో చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది కూడా. సో మనకి ఎలివేటర్స్ అన్నీ ఉన్నాయి, అటు ఇటు దిగడానికి ఎక్కడానికి ప్రతి దగ్గర. సో చాలా నీట్గా ఉంది, మనకి ట్రాక్ అవన్నీ అంతా లోకల్ ట్రైన్ వే. సో మనం అక్కడికి వెళ్తున్నాము లోకల్ ట్రైన్ ఎక్కడానికి. సో అది ఎక్కడొక్కడో అంటే ఇంకా రాలేదు, సో కొంచెం ముందు ఉంది. బృహదేశ్వర ఆలయం తంజావూరులో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బీభత్సంగా వర్షం పడుతుంది అబ్బా, నార్మల్గా లేదు. బట్ మార్నింగ్ టైంలో వస్తే బృహదేశ్వర ఆలయం ఇక్కడ కూడా మనకు శివుడు ఉంటారు. సో పెద్ద నంది. సో మీకు ఫస్ట్ వీడియోలో మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద నంది ఉంటుంది, చాలా బాగుంది. వర్షంలో సీనరీ కానీ ఆ ఆర్కిటెక్చర్ వల్ల అండ్ ఆ లైటింగ్స్ చాలా సూపర్ ఉంది. వర్షం లేకపోతే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ పెద్దగా వెడల్పుగా మొత్తం అంతా వరండా ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి యాక్చువల్గా శివుడు చాలా పెద్దగా ఉంటారు ఇక్కడ. సో మీకు ఇది వే లోపలికి. సో ఇక్కడ ఎవరు ఏమనలేదు. సో నేను అందుకని వీడియో కొంచెం దూరం వరకు తీసుకెళ్ళి అక్కడ క్లోజ్ చేసేసాను వీడియో. అంటే నేను యాక్చువల్గా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయటికి వచ్చి ఈ వీడియో తీస్తున్నాను నేను. సో అందుకని సో ఇప్పుడు చూస్తే మీరు అందరూ రైన్ కోట్స్ అన్నీ వేసుకొచ్చారు. ఈ గుళ్ళో ఫుల్ వాన,
నార్మల్గా లేదు, బీభత్సంగా వాన వస్తుంది. సో అయినా కానీ చాలా వరకు కవర్ చేశాను. ఇదే గర్భగుడి. సో ఈ గర్భగుడి ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. సో చాలా దీనిపైనే 20 టన్నులు 200 టన్స్ ఒక్కటే సేమ్ అది ఉంచారంట. సో ఇదంతా ఆ గుడి వరండా. మార్నింగ్ టైం అయితే, ఎండ ఉన్న టైంలో అయితే మనకు వాసిపోతుంది, ఎందుకంటే కింద అంత బండలు కాబట్టి. సో చెప్పులు వేసుకోవడానికి ఆస్కారం లేదు. బట్ నైట్ కాబట్టి చాలా బాగుంది. అండ్ వర్షంలో గుడి ఏం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఆ లైటింగ్స్ మీకు వీడియోలో ఎంత బాగా కనబడుతుందో కానీ నేను మాక్సిమం కవర్ చేశాను సినిమాటిక్ వీడియో తీయడానికి చాలా బాగా. బట్ మీరు దగ్గర నుంచి చేయడానికి, ఈ ఆర్కిటెక్చర్ అంతా కవర్ చేయడానికి, దగ్గరికి వెళ్ళి తీయడానికి పాసిబుల్ లేకపోయింది. అండ్ ఈ గుడి పక్కన ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే, రైట్ సైడ్ చూస్తే మీకు చిన్న చిన్న టెంపుల్స్ ఉంది. ఆ టెంపుల్లో కూడా వెళ్ళాము. సో ఇది గుడి గోపురం అంతా పైనుంచి కింది వరకు 2-3 టైమ్స్ నేను తీసాను. చాలా బాగుండేటప్పటికి ఆ వర్షంలో ఆ గుడి సీన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇక్కడ అంతా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏంటంటే గుడి చుట్టూ వే ఉంది, పాత్ వే. మనకు ఏంటంటే ఆ గుడిలో ఒక బెనిఫిట్ ఏంటంటే గుడి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ తర్వాత మనకు ఇప్పుడు పందిరి టైప్ అనుకోండి, ఇంటి చుట్టూ ఒక పందిరి ఎట్లా ఉంటుందో ఆ పందిరి లాగా చుట్టూ శివుడికి సంబంధించిన శివలింగాలు అండ్ నంది విగ్రహాలు. సో అలానే డిఫరెంట్ టైప్ ఇంకా వేరే వేరు స్వాములకు సంబంధించిన ఆ విగ్రహాలతో కూడిన ఆ వరండా అంతా చాలా బాగుంది. సో ఈ గుడి ప్రత్యేకత బెస్ట్ ఆర్కిటెక్చర్. సో చాలా ఉంది. నేను చాలాసేపు ఈ గోపురాన్నే కవర్ చేశాను. సో ఎక్కడి నుంచి మనం ఎటు సైడ్ పోతే ఆ సైడ్ నుంచి మళ్ళా ఆ గుడి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ వ్యూ మీరు ఆరాలి ముందే చూసారు. ఇదంతా బ్యాక్ వ్యూ. అందుకని మనకి ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది. బట్ గుడికి మొత్తం చుట్టూరు పక్కల లైట్స్ వేసారు. ఆర్కిటెక్చర్ మనము ఆస్వాదించడానికి బాగా నైట్ టైంలో కూడా. బట్ వర్షం పడకపోతే కొంచెం దగ్గరికి వెళ్ళి మనకు అంటే మా కాడ రైన్ కోట్స్ ఉన్నాయి, రైన్ కోట్స్ వేసుకొని వెళ్ళాం. బట్ అయినా కానీ ఫోన్కి రైన్ కవర్ లేదు. సో దానివల్ల ఫోన్లోకి వాటర్ వెళ్ళిపోతాయని అదొక ఇష్యూ ఉండడం వల్ల సో మనకి ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లోకి వెళ్ళేసి మొత్తం రౌండప్ చేసుకున్నాము. ఈ గుళ్ళోనే మనకు ఈ గుడి చూసి మొత్తం అంతా బయటకు వచ్చేసి మళ్ళీ మా నెక్స్ట్ ట్రిప్ కి స్టార్ట్ చేసాం. ఇది ఫ్రంట్ వ్యూ.